హాయ్! ఇది మీకు తెలుసా? మళ్ళీ ఆ సమయం వచ్చేసింది. తెలుగు టెలివిజన్ హిస్టరీలోని మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ కాంట్రోవర్షియల్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సరికొత్త సీజన్‌తో మన ముందుకు రావటానికి రెడీ అవుతోంది. ఈ షో స్టార్ట్ అవుతుందంటే చాలు సోషల్ మీడియా అంతా ఒకటే హడావుడి. అసలు ఈ 'బిగ్ బాస్' షో వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇందులో నిజంగానే పాజిటివిటీ ఉందా? లేక అంతా నెగటివిటీనేనా? ఒక ప్రేక్షకుడిగా, ఒక సామాన్యుడిగా దీని వెనక ఉన్న అసలు నిజాలేంటో ఈరోజు మాట్లాడుకుందాం. మొదటిగా మనలో చాలా మంది అనుకునే నెగెటివ్ పాయింట్స్ గురించే మాట్లాడుకుందాం. దీనివల్ల సమయం వృధా, అడిక్షన్ అవుతుంటాం. రోజుకి ఒక గంట పాటు ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడటం, వాళ్ళ గొడవలను ఆస్వాదించటం అనేది ఒక రకమైన అడిక్షన్‌గా మారుతోంది. ముఖ్యంగా యువత తమ విలువైన సమయాన్ని దీనికోసం కేటాయిస్తున్నారు. అనవసరమైన గొడవలు, గ్రూపిజం. ఒకే ఇంట్లో ఉన్న మనుషులు చిన్న చిన్న విషయాలకే గ్రూపులు కట్టడం, వెన్నుపోటు పొడవటం, బూతులు తిట్టుకోవటం చూపిస్తుంటారు ఇవన్నీ. ఇది చూసే ప్రేక్షకుల్లో కూడా తెలియకుండానే నెగెటివ్ ఆలోచనలు పెరిగేలా చేస్తుంది. స్క్రీన్ మీద కనిపించేవన్నీ నిజమైన బంధాలా అంటే నమ్మలేం. కేవలం ఓట్ల కోసం, టైటిల్ గెలవటం కోసం మొఖాల్లో నకిలీ నవ్వులు, కెమెరా ముందు నకిలీ ఎమోషన్స్ చూపిస్తుంటారు. దీనివల్ల సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగి బయట ఉన్న జనాలు కొట్టుకునే పరిస్థితి వస్తోంది. ఓకే, ఇదంతా నెగటివిటీ. మరి ఇందులో పాజిటివిటీ ఏముంది అని మీకు అనిపించొచ్చు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇందులో కొన్ని లైఫ్ లెసన్స్ కూడా నేర్చుకోవచ్చు. హ్యూమన్ సైకాలజీ. ఎలాంటి సదుపాయాలు లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా, ఫోన్ లేకుండా 15 మంది వేర్వేరు మనస్తత్వాలు ఉన్న మనుషులను ఒకే చోట పెడితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? కష్ట సమయాల్లో మనుషుల నిజ స్వరూపాలు ఎలా బయటపడతాయి? అనేది ఈ షో ద్వారా ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది. ఇది ఒక రకమైన సైకలాజికల్ స్టడీ అనుకోవచ్చు. ఎంత కోపం వచ్చినా, ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టినా ఎలా కంట్రోల్ చేసుకోవాలో కొన్ని క్యారెక్టర్స్ చూసి నేర్చుకోవచ్చు. తప్పులు చేసిన వాళ్ళు వీకెండ్‌లో హోస్ట్ ఇచ్చే క్లాస్‌తో ఎలా రియలైజ్ అవుతారో గమనించొచ్చు. ఎక్కడో టాలెంట్ ఉండి గుర్తింపు లేని ఎంతో మంది ఆర్టిస్టులకు, కామన్ మ్యాన్స్‌కు ఈ షో ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్‌ఫార్మ్ అవుతోంది. ఇక్కడ నుంచి వెళ్ళాక చాలా మంది సెటిల్ అయ్యారు. చివరిగా నేను చెప్పేది ఒక్కటే. 'బిగ్ బాస్' అనేది కేవలం ఒక రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో అండ్ ఒక బిజినెస్ మోడల్. దాన్ని అంతే పరిమితితో చూడాలి. అక్కడ జరిగే గొడవలను మన ఇంటికి తెచ్చుకొని సోషల్ మీడియాలో మనం కొట్టుకోవటంలో అర్థం లేదు. అందులో ఉన్న నెగటివిటీని వదిలేసి మనుషులు ఎలా రంగులు మారుస్తారు, ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనే ఒక అవేర్‌నెస్ లాగా దీన్ని తీసుకుంటే మన జీవితానికి పనికొస్తుంది. టీవీ ఆఫ్ చేయగానే ఆ షోని అక్కడే వదిలేయటం మన ఆరోగ్యానికి మంచిది. మరి ఈ కొత్త సీజన్‌ని మీరు ఎలా చూడబోతున్నారు? జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగానా? లేక అస్సలు చూడరా? మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి.